నమస్కారం. కేసీటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేసిన న్యాయమూర్తి కృష్ణవంశీ. లయన్స్ క్లబ్ మరియు అంజుమన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చొల్ల రామచంద్రారెడ్డి. ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు. వార్తలను వివరాలు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసరావు, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, ఎస్పీ మణికంఠ చందోలు, నగర మేయర్ అముద, పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, డిఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలకు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పతాక ఆవిష్కరణ అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మణికంఠ చందోలతో కలిసి పోలీస్ పెరేడ్ ను తనిఖీ చేశారు. Ganatantra was paid for 2 air platoons, 2 civil men and women platoons, 1 home guard platoon, 1 NCC platoon, 1 Bal Scout platoon. आपका निरीक्षण के लिए हाजिर है. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెరేడ్ కమాండర్ గా నిర్వహిస్తున్నారు. నేషనల్ కెడెట్ కోర్ से गुजरने की आज्ञा प्रदान करें. పండుగ జరుపుకున్నటువంటి పోలీస్ మైదానంలో అందంగా సాయుధ దళం ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫాలోడ్ బై అగైన్ సాయుధ దళములో ఉన్నటువంటి రెండవ సూపర్మ and for these salute our disease home guards of Chittoor district. Jai Vaishnavi. భాగంగా వివిధ శాఖల ద్వారా సాధించిన ప్రగతి ప్రసంగ పాఠంను కలెక్టర్ చదివి వినిపించారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాము. ఈసారి గణతంత్ర దినోత్సవం థీమ్ సంస్కృతి పరిరక్షణ మరియు అభివృద్ధి. ఈ సంవత్సరం అంగళ కార్తిక్ యాదవ్, సన్ ఆఫ్ వరదరాజు, బంగారపాలెం మండల్ మన దేశ సురక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నేను ఈ సందర్భంగా తన ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను చిత్తూరు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా పూర్వ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సార్ మరియు ఎస్పీ మణికంఠ గారి ద్వారా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేయడం జరిగినాయి. నేను ప్రతి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక అభివృద్ధి
మరియు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రజాప్రతినిధికి వారిచ్చే కోఆపరేషన్, వారిచ్చే సపోర్ట్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారు 2 సంవత్సరాలుగా రెండవ జాతీయ పేరు హిందూ శిక్షణ పొంది సుమారు 2 సంవత్సరాలుగా భక్తుల సేవలు అందిస్తోంది. దీని హ్యాండలర్ పీడి అబ్జర్వర్ ఈ జాతీయ శిక్షణ సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొంది బంగారు పథకం సాధించింది. గంజాయి, నాటుసారా మొదలగు మత్తు పదార్థాలు గుర్తించుటకు మరియు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, టోల్ గేట్లలో మత్తు పదార్థాల రవాణాకు అరికట్టడానికి ఆకస్మిక తనిఖీల కొరకు దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు రెండవ జాతీయ పేరు హిందూ కాబట్టి ఆ హిందూ జమ్మూలో ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన బంగారుపాలెం మండలం ఎగువ రాగిమాను పెంటకు చెందిన వరదరాజులు సెల్వి దంపతుల కుమారుడు కార్తిక్ యాదవ్ కుటుంబానికి జిల్లా యంత్రాంగం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులను కలెక్టర్, ఎస్పీ, జేసీ, డిఎఫ్ఓలు సన్మానించారు. చివరగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోర్టు ఆవరణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తి కృష్ణవంశీ హాజరయ్యారు. తర్వాత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే అర్థం తెలుసుకోవాలి, గౌరవంగా మసులుకోవాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షులు చెన్నకేశవులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, ఉజ్జల, యమునా, గంగా, ఉజ్జల జలసి తరంగా, తవ శుభ నామే జానే, తవ శుభాశిష మాగే, గాధే తవ జయ గాథ, జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ హే జయ హే. హ్యాపీ రిపబ్లిక్ డే, 76th రిపబ్లిక్ డే. మీ అందరికీ తెలుసు. అండ్ అడ్వకేట్స్ అండ్ జడ్జెస్ వాస్ వెరీ వెల్ నే అబౌట్ ది రిపబ్లిక్ డే. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈరోజు అమల్లోకి వచ్చిన రోజు. అండ్ all of us know the importance of the constitution, the grand norm, and that is why we are living here. Andarki mana rights gaani, mana duties gaani, which are all prescribed in the constitution. Mana rights ni protect చేస్తుంది అంటే ఈ రోజు కాన్స్టిట్యూషన్. ఏదన్నా ఎనీ అంటే రైట్స్ అనేవి ఎలా అయినా ఇన్ఫ్రింజ్ అవ్వచ్చు. మన చుట్టుపక్కల వాళ్ళ కానీ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ మిస్యూజ్ చేయొచ్చు పవర్స్ని. బట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్. అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసింది అది చూడాల్సిన బాధ్యత ఎక్కువగా ఎవరి మీద ఉందంటే అడ్వకేట్స్ మీద, తర్వాత జడ్జెస్ మీద. అండ్ అడ్వకేట్స్ ఆర్ ది వన్స్ హూ బ్రింగ్ ది ఇన్ఫ్రింజ్మెంట్ టు ది నోటీస్ ఆఫ్ ది కోర్ట్. వాళ్ళు లేకపోతే కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ కూడా కష్టం. అలాగే జడ్జెస్ లేకపోతే ఇంకా కష్టం. సో మనందరికీ ఎక్కువగా రిలేట్ అయ్యే డే కాన్స్టిట్యూషన్ డే. అది ఈరోజు January 26th. సో హ్యాపీ రిపబ్లిక్ డే. మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు
మండలం రాంపల్లి సమీపంలోని మాజీ సైనికుల భవనం వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు మాజీ సైనికుడు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. మాజీ సైనికులు చల్లా రామచంద్రారెడ్డికి సమస్యలను విన్నవించి వినతి పత్రం అందజేశారు. లోకసభలో 1949 సంవత్సరము నవంబర్ 26వ తేదీ మన భారతీయులందరూ కూడా ఒక రాజ్యాంగం అంటే ఒక బుక్ తయారు చేసి, రాజ్యాంగం అంటే ఏమి కాదు, ఒక బుక్, దీని ప్రకారం నడుచుకోవాలని ఆ రోజు ఉన్న పెద్దలు నెహ్రూ గాంధీ అయితేనేమి, రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, లాలా లజపత్ రాయ్ అయితేనేమి, వీళ్ళందరూ అనుకొని ఆ రోజు ప్రవేశపెట్టి 1950 సంవత్సరం జనవరి 26న లోక్సభలో పాస్ చేసినారు. దాన్నే ఈరోజు మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ రాజ్యాంగమునే మనం పాటిస్తూ దానికి అనుగుణంగా నడుచుకుంటున్నాం కాబట్టి మనకి ఈరోజు గణతంత్ర దినోత్సవంగా ప్రకటించడం కాబట్టి ఆ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇకపోతే ఈ కమ్యూనిటీ హాల్కి కానీ దీనికి కట్టుకోలేదా కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో ఉండేవాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించారు, వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇంకా మాకు బిల్డింగ్ పైన రెండో బిల్డింగ్ కట్టాలి, మా వాళ్ళకి ఇంట్లో జాగాలు లేవు. బాబు గారు మా టీటీపీ ఇన్ఛార్జ్ కాబట్టి చల్లా బాబు గారు, రామచంద్రారెడ్డి బాబు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సర్వోదయంతో స్పందించి మీకు ఇల్లు పట్టాలు మేము చూస్తాము చేస్తాము అని చెప్పారు కాబట్టి మేము పిలిచాము. అంతమిట్టి ఏమిటువంటి మాకు వేరేటువంటి లేదు. ఒకటి మనం చేసుకుంటున్నాను, మాజీ సైనికులు కానీ పోలీస్ సంఘాలు కానీ మీరు ఏ పార్టీలో ఎవరన్నా ఉంటారు చేసుకోండి వాళ్ళకి, కానీ ప్రజలుగా వాళ్ళ కండవాళ్ళు వేసుకొని చేయకూడదని నేను మనవి చేస్తున్నాను. మీరు ఒక పార్టీకి ఒక అభిమానం ఉంటుంది చేసుకోండి, కానీ మన సంఘానికి పోలీస్ సంఘం అయితేనేమి, పెన్షన్ సంఘం అయితేనేమి, వాళ్ళ ఎక్సర్విస్మెంట్ సంఘం అయితేనేమి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఏదుంటే వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తించుకొని వాళ్ళ ద్వారా మనకు కావాల్సిన పనులు చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఈరోజు 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడికి మాజీ సైనికులందరూ కూడా నన్ను ఆహ్వానించి ఇక్కడికి పిలిపించి మీ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర ఈ జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించినందుకు మాజీ సైనికులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దేశాన్ని పోరాడి స్వతంత్రం తెచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అవుతానని, బాబు రాజేంద్ర ప్రసాద్ అవుతానని ఎంతోమంది నాయకులు స్వతంత్రానికి పోరాడే స్వతంత్రం తెస్తే అప్పటి నుంచి కూడా ఈ దేశాన్ని కాపాడుకుంటూ అనుక్షణం మనకు రక్షణగా నిలిచి దేశాన్ని భద్రంగా ముందుకు తీసుకుని పోయేది ఎవరు అంటే సైనికులు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిత్యము ఒక కవచంలా మనమందరం కూడా ఒక సైనికుడు వస్తుంటే మాకే ఒక్కొక్కసారి వాళ్ళకు ఎదురుగా మాజీ సైనికుడు కానీ సైనికుడు కానీ చెప్పగానే వాళ్ళకు ఒక సెల్యూట్ చేయాలనిపిస్తుంది.
ఎందుకంటే ఇద్దరు కొన్ని ఏళ్ళు వాళ్ళు దేశం కోసమే వేరే ఆలోచన లేకుండా దేశం కోసమే పోరాడతారు. మీరు ఎక్కడైనా చూడండి, ఈరోజు ఎంతోమంది బెంచ్ కార్లు, స్కూటర్లు, ఇన్ని వాహనాలు వచ్చినా ఈ రోజున కూడా సైకిల్లో పోయేది ఎవరంటే ఒక సైనికుడే సైకిల్లో, బెంగళూరులో కానీ ఎక్కడ కానీ ఒక జవాన్ సైకిల్లో పోతాడంటే అది ఆర్మీ సైనికుడే పోతాడని తప్ప వేరేవాడు కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. ఈ దేశం కోసం పనిచేస్తారు. అందుకని ఈ సందర్భం మీకు కూడా తెలియజేసి కొన్ని ఇక్కడ కూడా మాజీ సైనికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు అనేది ఒక అర్జీ మాకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా నేను ఒక 10-15 రోజుల్లోనే ఎంఆర్ఓ గారిని పిలిపిస్తాను. మీ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ మీకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనో ఒక ఆలోచన చేసి దీన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకొచ్చి తప్పనిసరిగా మీకు అందరికీ ఈ కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ, అదే కూడా పెన్షన్ రైతులు కూడా అడిగినారు. అర్హులు దీంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి, అవి కూడా అర్హులైతే ఆ కార్యక్రమాన్ని కూడా నేను ఎంఆర్ఓతో కలెక్టర్తో మాట్లాడి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పొంగనూరు ప్రభుత్వ కార్యాలయాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, చైర్మన్ అలీం బాషా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కమిషనర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్. సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే मातरम। सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा। पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का, पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का, ओ संतरी हमारा वो पासुबा हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा। गोदी में खेलती है जिसकी हजारों नदियां, गोदी में खेलती है जिसकी हजारों नदियां, गुलशन है जिसके दम से रश के जिना हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में पैर रखना, मजहब नहीं सिखाता आपस में पैर रखना, हिंदी है हम हिंदी है हम हिंदी हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा। సోమల్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఒకరోజు ముందుగానే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరణలు చేశారు. పండుగ వాతావరణంలో అధికారులందరూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంపై తహసీల్దార్ బెన్నురాజు, ఎంపీడీఓ కార్యాలయంపై ఎంపీపీ ఈశ్వరయ్య, ఎంపీడీఓ సిహెచ్ నారాయణ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం ఏపీఓ దినకర్, వెలుగు కార్యాలయంపై ఏపీఎం శివ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గంగాధరం, ఫౌండర్ కోటేశ్వర్ నాయుడు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివకుమార్లు జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు,
ప్రైవేటు పాఠశాలల్లో జెండా ఆవిష్కరించారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. పట్టణంలో గణతంత్ర దినోత్సవం రోజున మాంసాన్ని దుకాణదారులు విచ్చలవిడిగా విక్రయించారు. పట్టణంలోని ఓ చికెన్ సెంటర్ వారు కార్ పార్కింగ్ షెడ్లో యథేచ్ఛగా బకెట్లో అధిక మోతాదులో చికెన్ విక్రయాలు నిర్వహించారు. ఈ విధంగా జరగకూడదని ఆలోచించి అధికారులు ముందు రోజే దుకాణాల వారికి ఆదేశాలు జారీ చేశారు. కానీ వారు ఆదేశాలను బేఖాతరు చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడంపై పలువురు మండిపడుతున్నారు. లయన్స్ క్లబ్ మరియు అంజుమన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పొంగనూరు పట్టణం గాంధీనగర్లోని అంజుమన్ షాదీ మహల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా లయన్స్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు, జిల్లా చైర్మన్ వర్దారెడ్డి, అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సెక్రటరీ ఇబ్రహీం, ట్రెజరర్ జబీవుల్లాలు శిబిరాన్ని ప్రత్యేక ప్రార్థనల తర్వాత ప్రారంభించారు. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. صدق الله العظيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم أنت السلام ومنك السلام. تبارك ربنا وتعالى يا ذا الجلال والإكرام. اللهم إنا نسألك علما نافعا وعملا متقبلا ورزقا واسعا حلالا طيبا وشفاء من كل داء. ऐ अल्लाह हम सब के गुनाहों को तो माफ़ फरमा। ऐ अल्लाह ये जो हेल्थ कैंप अल्लाह यहाँ पर रखा गया है, ऐ अल्लाह तो अपने फजल से अपने करम से अल्लाह इनके इलाज में अल्लाह तो शिफा नसीब फरमा। ऐ अल्लाह सबको सेहत तंदुरुस्ती के दौलत से तुम्हारा माल फरमा। ऐ अल्लाह सबको तो हर बीमारी से तो हिफाजत फरमा, हर परेशानी से तो हिफाजत फरमा। यहाँ पर अल्लाह मखलूक की खिदमत के लिए अल्लाह जो जमात आई हुई है उन तमाम की खिदमत को तो कबूल फरमा। ऐ अल्लाह अंजुमन की खिदमत को तो कबूल फरमा और ज़्यादा से ज़्यादा अल्लाह खिदमत करने की तौफीक अता फरमा। अल्लाह यहाँ पर जितने अहबाब अल्लाह आए हुए हैं सबकी खिदमत को तो कबूल फरमा। अल्लाह सबको अल्लाह जज़ाए खैर अता फरमा, बेहतरीन तो बदला नसीब फरमा। अल्लाह इनकी दवाओं में अल्लाह इनके इलाज में तो शिफा नसीब फरमा। अल्लाह सेहत नसीब फरमा। हर एक अल्लाह तेरे बंदे को अल्लाह बीमारियों से तो हिफाजत फरमा। हमारी इन दुआओं को हुज़ूर पाक अलैहिस्सलातु वस्सलाम के सदक़े में कबूल फरमा। सुबहान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। इट जोड़ भैया हाँ राइट
ఈరోజు పొంగనూరు అంజుమన్ కమిటీ, లయన్స్ క్లబ్ పొంగనూరు, అదేవిధంగా పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అంజుమన్ షాదీ మహల్లో కనీవేని ఎరుగని రీతిలో పెద్ద మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. దాదాపు 15 డివిజన్స్కి సంబంధించి 15 స్పెషాలిటీస్కి సంబంధించి 100 మంది డాక్టర్లు వచ్చేసినారు. పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, ఇట్లా కార్డియాలజీ, ఈఎన్టీ, ఇట్లా అన్ని ఒక్క వింగు కాకుండా ప్రతి ఒక్క వింగు ఈరోజు ఇక్కడ ఇచ్చేసి పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి దాదాపు 100 మంది డాక్టర్లు అక్కడ ఓపీ, అంత పెద్ద మెడికల్ కాలేజీలో ఓపీ క్లోజ్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారు ఈరోజు ఆరోగ్యశ్రీ తరఫున మనకు ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎటువంటి సర్జరీ అయినా, ఎటువంటి మెడికల్ కేసు అయినా ఇక్కడ వీలైతే ఇక్కడే మందులు సూచిస్తారు. ఒకవేళ సర్జరీలు అవసరమైతే కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీకి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్లు నిర్వహించి ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ ఆపరేషన్ అనంతరం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయడం జరుగుతుంది. దాదాపు ఇంతకుముందు కూడా ఒక్కసారి ఈ క్యాంపులు చేయడం జరిగింది. ఒక బస్సు నిండుకు సర్జరీ కేసులు పంపించాం. దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల విలువైన సర్జరీలు ఉచితంగా చేయడం జరిగింది లాస్ట్ క్యాంపులో. అదేవిధంగా ఈ క్యాంపులో కూడా విశేషంగా ప్రజలు ఇచ్చేశారు. వారికి అన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించి కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నందు సర్జరీలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి మాకు సహకరించి ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించినటువంటి అంజుమన్ కమిటీ వారికి, పొంగనూరు అంజుమన్ కమిటీ వారికి సలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు, అదేవిధంగా వాళ్ళ ఇబ్రహీం గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వారు వచ్చేసారు. వారందరికీ, వాళ్ళ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా పొంగనూరు అంజుమన్ కమిటీ వారిని ప్రోత్సహించి ముందుంచి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి సహకరించిన లయన్స్ క్లబ్ వారికి, పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం వారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మొదటిసారిగా మా అంజుమన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి లయన్స్ నోబెల్ మరియు పిఎస్ వారికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఎలాంటి కార్యక్రమాలకైనా మా అంజుమన్ కమిటీ ముందుంటుంది. దీనికి నిర్వహించడానికి ఎలాంటి కష్టాన్ని నష్టాన్ని వచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఈ పొంగనూరు పట్టణంలో జరగాలని ఆశిస్తూ, ముఖ్యంగా మేము లయన్స్ క్లబ్ వారికి మరియు మెడికల్ కాలేజ్ కుప్పం వారికి, పిఎస్ మరియు అలాగే ఈ కేసీటీ ద్వారా అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇది ప్రోత్సహించిన వారందరికీ మేమంతా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ సలాములు. ఈరోజు పొంగనూరు అంజుమన్ కమిటీలో మెగా హెల్త్ క్యాంపు జరగడం చాలా సంతోషకరం. దీనికి సహకరించిన మనకు లయన్స్ క్లబ్ వారు, పిఎస్ మెడికల్ కాలేజ్, అలాగే దీనికి క్లుప్తంగా ప్రచారం చేసిన కేసీటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడికి న్యాయం చేస్తూ లయన్స్ క్లబ్ నోబెల్ ఎక్కువ శాతం ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని తీర్చడానికి ఎక్కువగా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రిపబ్లిక్ డేని పురస్కరించుకొని మన అంజుమన్ కమిటీ వారు ఒక పెద్ద స్థాయిలో హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి వాళ్ళ చేస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ పిఎస్ మెడికల్ కాలేజ్ వారు సహకరిస్తుంటే మమ్మల్ని కూడా లయన్స్ క్లబ్ వారిని కూడా అందులో భాగస్వాములు అయ్యేటట్టు వాళ్ళు చేశారు. ఇక్కడ సుమారు 60 మంది వైద్య బృందం ఇచ్చేసి ప్రతి ఒక్క సమస్యకి లయన్స్ క్లబ్ నోబెల్ పొంగనూరు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమున్నా దాన్ని గుర్తించి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడము, డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడము, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వైద్యపర సమస్యలకి గుర్తించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అంజుమన్ కమిటీ వారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంజుమన్ కమిటీ సభ్యులకి చాలా మంది పెద్దలు కూడా ఇక్కడ విచ్చేశారు. వారు కూడాను లయన్స్ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. కొంతమంది ఏదన్నా సమాజానికి సేవ చేయాలనే వాళ్ళు రాజకీయాల వైపు వెళ్తారు. ఇంకొంతమంది
సేవ చేయాలని ఒక్కరుగా ఉన్నప్పుడు కొంతమంది ఉమ్మడిగా చేరి సమాజానికి ఏదైనా చేయాలని చెప్పేసి ఉమ్మడిగా చేరి చేసేటువంటి సంస్థలే లయన్స్ క్లబ్ ఇలాంటివి. ఈ లయన్స్ క్లబ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా కొంతమంది ఈసారి లయన్స్ క్లబ్ వాళ్ళకి చేరవలసిందిగా మా లయన్స్ క్లబ్ తరఫున ఆహ్వానాన్ని తెలియజేసుకుంటాం. తప్పకుండా మీరు కుప్పం పిఎస్ వైద్య కళాశాల నుంచి 100 మంది డాక్టర్ల బృందం హాజరయ్యారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, గుండె, థైరాయిడ్, కడుపు నొప్పి, వరిబీజం, అపెండిక్స్, మొలలు, హెర్నియా, నరములో గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, శరీరంపై అన్ని రకాల గడ్డలు, ప్రేగు సంబంధిత వ్యాధులు, మూత్రకోశ వ్యాధులు, కిడ్నీలో రాళ్ళు, ప్రమాద గాయాలు, ప్రేగు రంధ్రం, కాళ్ళ నరాలలో వాపులు, మెదడులో కణతలు, చెవి, ముక్కు, గొంతులో చలవగడ్డలు, కంటి పరీక్షలు, ఇలా 50కి పైగా అన్ని రకాల వైద్య సేవలు అందించి మందుల్ని పంపిణీ చేశారు. పొంగనూరులోని వివిధ గ్రామాల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు సుమారు 2000 మంది చికిత్సలు అందుకున్నారు. సమాజానికి అనుగుణంగా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్, అంజుమన్ కమిటీ వారికి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సరళ, స్థానిక క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డి, కార్యదర్శి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్, గోపాలకృష్ణన్, సుధాకర్రావు, రఘుపతి, బాలసుబ్రహ్మణ్యం, మహేందర్ రావు, శ్రీరాముల్ నాయక్, మహిపాల్ రెడ్డి, కేశవరెడ్డి, రెడ్డి ప్రసాద్, అంజుమన్ వైస్ ప్రెసిడెంట్లు జాఫర్ ఖాన్, ఇస్మాయిల్, జాయింట్ సెక్రటరీ ఆరిఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల భవన సమస్యను రెవెన్యూ అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. పొంగనూరులోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికుల భవన స్థలాన్ని చల్ల రామచంద్రారెడ్డి పరిశీలించారు. స్థలాన్ని సంఘం పేరుపైన మార్పించి ధృవపత్రాలను మంజూరు చేయించాలని సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి, కార్యదర్శి సురేంద్రాలు కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. తహసీల్దార్తో మాట్లాడి మంజూరు చేయిస్తానని చల్ల రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సంఘ సభ్యులు ఆదినారాయణ, భాస్కర్, జానకి రామయ్య, శ్రీకాంత్ కుట్టి, గంగాధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు అందరూ కలిసి చందా వేసుకుని మా అప్పుడే ప్లేస్ ఇదేమి మొన్నారా మీరు గవర్నమెంట్ అలాట్ చేసింది. గవర్నమెంట్ అలాట్ చేసింది దీనికి పక్కకు బందిగా ఎంఆర్ఓ దగ్గర వచ్చింది. వాళ్ళు అలాట్ చేసి సర్వే చేసి ఇచ్చినారు. సొంత డబ్బులు వేసుకొని ఇటు వరకు కట్టుకున్నాము. అది ఎంఆర్ఓ ద్వారా దీనికి సంఘానికి అలాట్ చేసి మన టౌన్లో దాదాపు 9,000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎక్కడ కలిసి మాట్లాడుకున్నా మీటింగ్ చేసుకున్నా ఎక్కడైనా ప్లేస్ లేదు. అక్కడక్కడ చెట్టు కింద మన కింద పెట్టుకుంటాం అంటే మళ్ళీ మన ఇక్కడ పెద్దల సహకారంతో జాగా తీసుకుని కార్మికులకి ఆఫీస్ కూడా సరిగ్గా లేదు. లేబర్ ఆఫీస్ కూడా సరిగ్గా లేదు. లేబర్ ఆఫీస్ కూడా చెక్ చేయాలి కదా. పొంగనూరులో వాడవాడల 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలు 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలనా పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అప్పటి నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పొంగనూరులో ఆటో డ్రైవర్లు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా ఆటోలకు జాతీయ జెండాను ఏర్పాటు చేసి నగరి ప్యాలెస్ వీధి నుంచి ర్యాలీ నిర్వహించారు. తేరు వీధి, సుబేదార్ వీధి, కుమారి వీధి, తూర్పు మోసాల మీదుగా ఎంబీటీ రోడ్డు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పొంగనూరు కోర్టు ఆవరణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లి నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన ఉపాధ్యాయులు నందకుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే రచించబడిన మన రాజ్యాంగాన్ని ప్రతి భారతీయుడు గౌరవించి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, ఈ దేశానికి మన రాజ్యాంగం
వెన్నెముక లాంటిదని, ప్రజలు సమానత్వంతో సుఖ సంతోషాలతో జీవించడానికి, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి మన రాజ్యాంగం మనకు దిక్సూచి వంటిదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, గ్రామ పెద్దలు రామకృష్ణ, ధనుంజయ, పోస్ట్ కృష్ణప్ప, రాజారెడ్డి, రామకృష్ణ, వెంకటప్ప, మార్కొండరెడ్డి, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, గోపి, ప్రసన్న, ఉదయ్ కుమార్, శంకర్, ప్రసాద్, హరికృష్ణ, శ్రీదేవి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని స్థానిక ఎస్డిపిఐ పార్టీ కార్యాలయం వద్ద పొంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు అన్వర్ బాషా మరియు అసెంబ్లీ కార్యదర్శి యూనుస్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో అన్వర్ బాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం గురించి మరియు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ ముఖ్యంగా కలిసిమెలిసి జరుపుకునే దేశ ఔన్నత కోసం, దేశ అభివృద్ధి కోసం ఏదైతే పండుగలు ఉన్నాయో ఆ 2 పండుగలు ముఖ్యమైన మనకు తెలిసిన విషయం. ఒకటి ఆగస్టు 15, రెండవది రిపబ్లిక్ డే. ఇందులో దేశానికి అభివృద్ధి పరంగా నడవవలసిన ఎలాంటి విషయాల గురించి క్లుప్తంగా వివరించారు మన మేధావులు. దానికి అనుగుణంగా మన రాష్ట్రాలు, మన దేశంలోని ప్రభుత్వాలు అందరూ కలిసి ప్రజల నుంచే వచ్చే నాయకుడు ఎలా ఉండాలి అనే దాని మీద అన్నిటి విలువల గురించి, మన కట్టుబాట్ల గురించి, అందరి సమానత్వం గురించి, దేశానికి అభివృద్ధి పదంలో నడవాల్సిన హక్కుల గురించి ఏదైతే మన మేధావులు కలలు కన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, నెహ్రూ గారండి, మహాత్మా గాంధీ గారు, వీళ్ళు అనేక మంది మేధావులు కూర్చొని రచించి ఒక దేశానికి ఒక రాజ్యాంగ పరిధిలో ఉంటే ఆ దేశం యొక్క ఔన్నత్యం ఎలా పెరుగుతుంది అనే విధంగా వివరించారు. ఈ డిసెంబర్ 26 మనకు ఆగస్ట్ 15 ఏదైతే జరుపుకుంటామో స్వతంత్రం వచ్చిందని స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నాం. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఎలా పరిపాలించాలి, దేశంలోని విలువలను ఎలా నిలపాలి, దేశ ఔన్నత్యాన్ని ఎలా పెంచాలి అనే విధాన్ని గురించి మనము జనవరి 26వ తేదీన మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్లబ్ సీనియర్ సభ్యులు రమణ, సిడి కృష్ణప్ప జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ ఏలూరు రవి, రిటైర్డ్ పీడి రామచంద్ర, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, నానబల గణేష్, సురేష్, శ్రీధర్ రెడ్డి, లైన్ వర్ధారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సైనికుడు కపిలి శ్రీనివాసులు, క్రీడాకారులు, సభ్యులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय हिंद, जय हिंद, जय बसंत सबको कर रहे सैल्यूट गिच्चे भागा की बंदा पूरा आगे बच्चे झंडा ऊंचा रहे.
हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। गुर्बत में हो अगर हम रहता है दिल वतन में, गुर्बत में हो अगर हम रहता है दिल वतन में, समझो वही हमें भी, समझो वही हमें भी, दिल वो जहां हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। ले हो गया वो ना किस्सा जय बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, भारत माता की, भारत माता की, भारत माता की। सुभाष चंद्र बोस के, सुभाष चंद्र बोस के, सुभाष चंद्र बोस के। अम्मा तुझे सलाम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे
Step march. Satir. Salute. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ జెండాని ఎగురవేసి గౌరవ వందనం చేసిన న్యాయమూర్తి కృష్ణవంశీ. లయన్స్ క్లబ్ మరియు అంజుమన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చొల్ల రామచంద్రారెడ్డి. ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.